హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము మార్చ్ మొదటి వారానికి సంబంధించిన టాప్ 50 బిట్స్ని ఈ క్లాస్లో చర్చిద్దాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ చేయొద్దు. ఓకేనా? జనవరి కంప్లీట్ అయింది, ఫిబ్రవరి కూడా కంప్లీట్ చేసాము, ఇప్పుడు మార్చి కూడా కంప్లీట్ చేద్దాం ఫ్రెండ్స్ త్వరలోనే. ఎందుకంటే ఇవి టాప్ రివిజన్కి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే నేషనల్వి, ఇంటర్నేషనల్వి, స్టేట్స్ కూడా అన్నీ కవర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఇవి. ఓకేనా? ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, ఎనీ ఎగ్జామ్ మీకు యూజ్ అవుతాయి. ఓకే, క్లాస్లోకి వెళ్దాం. కేంద్ర గిరిజన శాఖ మంత్రి జూవల్ ఓరం ఇటీవల ప్రారంభించిన ఏ పథకము కింది అటవీ ఉత్పత్తులకు ఎంఎఫ్పి జాతీయ స్థాయిలో కనీస మద్దతు ధర కల్పించారు? ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 1 వన్ ధన్ పథకము. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. భారత సాంకేతిక భాష ఇండియన్ సైన్స్ లాంగ్వేజ్ నిఘంటువు రెండో సంపుటాన్ని సెకండ్ ఎడిషన్ కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ మంత్రి ధావర్ చంద్ గెహ్లాట్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 4 న్యూఢిల్లీలో ప్రారంభించడము జరిగింది. నెక్స్ట్ వన్. కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఏ రాష్ట్రంలో కొత్త రైల్వే జోన్ను ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది ఇటీవల? ఆన్సర్ ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ వన్. సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ నేషన్ యూనిట్గా భారత్ అభివృద్ధి చెందడానికి కేంద్ర కేబినెట్ ఆమోదించిన బిల్లు ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 నేషనల్ పాలసీ ఆన్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ 2019 బిల్లు. నెక్స్ట్ వన్. దీన్ దయాల్ వికలాంగుల పునరావాస పథకము జాతీయ సదస్సును కేంద్ర వికలాంగుల సాధికారత మంత్రిత్వ శాఖ ఎక్కడ నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ 2 న్యూఢిల్లీలో. నెక్స్ట్ వన్. 79వ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సదస్సు ఏ నగరంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4 భోపాల్, మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్. నిర్మాణ సాంకేతిక భారత్ 2019 సిటిఐ 2019 ప్రదర్శన సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4 న్యూఢిల్లీలో. నెక్స్ట్ వన్. కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి హర్షవర్ధన్ 7 భాషల్లో ప్రారంభించిన గేయము పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 3 ప్లాస్టిక్ వేస్ట్ ఫ్రీ ఇండియా. నెక్స్ట్ వన్. డ్రైవర్లకు ఉచిత ఆరోగ్య సంరక్షణ అందించడానికి ఆయుష్మాన్ భారత్తో అనుసంధానమైన రవాణా సంస్థ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 4 ఊబర్. నెక్స్ట్ వన్. జాతీయ భద్రతా మండలి సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 న్యూఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ వన్. సహజ వాయువు ఉత్పత్తిలో ఏ రాష్ట్రము ప్రథమ స్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 త్రిపుర. నెక్స్ట్ వన్. ఆజాదీ కే దివానే మ్యూజియము ఇటీవల ఎక్కడ ప్రారంభించడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 న్యూఢిల్లీలో. నెక్స్ట్ వన్. జాతీయ వార్షిక గ్రామీణ పారిశుద్ధ్య సర్వే ప్రకారము ఎంత శాతం మేరకు భారతదేశంలో గ్రామీణ కుటుంబాలకు మరుగుదొడ్ల సదుపాయము ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 96.5% గ్రామాలలో. నెక్స్ట్ వన్. ప్రపంచ వాయు నాణ్యత 2018 వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2018 నివేదిక ప్రకారము ఏ నగరము అత్యంత కలుషిత నగరాల్లో ప్రథమ స్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 గురుగ్రామ్, భారతదేశం. నెక్స్ట్ వన్. ఏ దేశంతో సూక్ష్మజీవుల నిరోధక మందుల రంగము యాంటీ మైక్రోబియాల్ డ్రగ్ దీంతో సహకరించడానికి భారతదేశము ఒప్పందము చేసుకుంది? ఆన్సర్ ఆప్షన్ 2
ఉల్నోన్ స్వీడన్. ఉల్నోన్ అనే కంపెనీ స్వీడన్ చెందింది. నెక్స్ట్ వన్, పునరుత్పాదక శక్తి రంగానికి సంబంధించి ఏ దేశంతో జరిగిన ఒప్పందంలో భాగంగా భారత్ MOUపై సంతకం చేసింది? ఏ దేశం మరి అది? ఆన్సర్ ఆప్షన్ 3 తజికిస్తాన్. నెక్స్ట్ వన్, త్రిపురలో నిర్వహించిన కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ దేశాల మధ్య జరిగిన ఎక్సర్సైజ్ పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 మైనమతి మైత్రి ఎక్సర్సైజ్ 2019. నెక్స్ట్ వన్, 7వ జాతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య నేతల సమావేశము ఇటీవల ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 సిమ్ రీప్ కంబోడియా. నెక్స్ట్ వన్, ఏ దీవులపై యూకే సార్వభౌమాధికారాన్ని ఐక్యరాజ్య సమితి తిరస్కరించింది? ఆన్సర్ ఆప్షన్ 3 చాగోస్ దీవులు. నెక్స్ట్ క్వశ్చన్, 46వ ఇస్లామిక్ సహకార సంస్థ సమావేశము ఇటీవల ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1 అబుదాబి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. నెక్స్ట్ వన్, ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మధ్య సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4 వియత్నాంలో జరిగింది. నెక్స్ట్ వన్, సుంప్రీతి 2019 సంయుక్త సైనిక విన్యాసాలు ఏ దేశాల మధ్య జరిగాయి? సుంప్రీతి 2019 పేరుతో. ఆన్సర్ ఆప్షన్ 1 భారత్ మరియు బంగ్లాదేశ్ దేశాల మధ్య. నెక్స్ట్ వన్, సుంప్రీతి 2019 సంయుక్త సైనిక విన్యాసాలు ఓకే భారత్ బంగ్లాదేశ్ మధ్య. సో ఫ్రెండ్స్, ఇది రిపీటెడ్ క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసి భారత్ మరియు బంగ్లాదేశే సరైనది. ఓకే. నెక్స్ట్ వన్, ఓపెన్ మార్కెట్లో గవర్నమెంట్ సెక్యూరిటీలను RBI ఎన్ని కోట్ల వ్యయంతో కొనుగోలు చేసింది? ఆన్సర్ ఆప్షన్ 3 37,500 కోట్ల రూపాయలతో. నెక్స్ట్ వన్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కరణలపై BCG IBA రూపొందించిన నివేదిక ప్రకారము ప్రభుత్వ రంగం బ్యాంకులన్నింటిలో మొదటి ర్యాంకు సాధించిన బ్యాంకు ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 పంజాబ్ నేషనల్ బ్యాంక్. నెక్స్ట్ వన్, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ RBI వాటాగా ఎన్ని కోట్ల రూపాయలకు కేంద్ర కేబినెట్ అనుమతి ఇచ్చింది? ఆన్సర్ ఆప్షన్ 1 1450 కోట్ల రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్, RBI అనుమతితో భారత వ్యాపార యూనిట్లో విలీనమవుతున్న రెండో విదేశీ బ్యాంకు ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 DBS బ్యాంక్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ రోడ్ల ప్రాజెక్ట్ ద్వారా 3,300 గృహ సముదాయాలను అనుసంధానం చేయనుంది. అయితే ఈ ప్రాజెక్టుకు నిధులను ఇచ్చేందుకు భారత ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న బ్యాంకు ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. నెక్స్ట్ వన్, US ఆధారిత క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ క్వార్టర్లీ గ్లోబల్ మ్యాక్రో అవుట్లుక్ ప్రకారము 2019 మరియు 2020 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి రేటు ఎంత శాతం ఉంటుందని చెప్పేసి ఒక అంచనా వేయడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 3 7.3%. నెక్స్ట్ వన్, మూడో త్రైమాసికంలో భారత ఆర్థిక వృద్ధి రేటు ఎంత శాతంగా నమోదైనట్లుగా కేంద్ర గణాంక సంస్థ వెల్లడించింది? ఆన్సర్ ఆప్షన్ 3 6.6%. నెక్స్ట్ వన్, ప్రపంచ కార్మిక సంస్థ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్తో పాటు ఏ సంస్థ ఉద్యోగాల ఎగుమతి దక్షిణాసియాలో వాణిజ్య లాభాలను ప్రోత్సహించడం అనే పేరుతో రిపోర్టును విడుదల చేసింది? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రపంచ బ్యాంకు. నెక్స్ట్ వన్, ఏ సంస్థ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నైతిక సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందింది? ఆన్సర్ ఆప్షన్ 3 టాటా స్టీల్. నెక్స్ట్ వన్, పోర్చుగల్లోని లిప్సన్లో నిర్వహించిన గ్రీన్ ఎరా అవార్డుల ప్రధానోత్సవంలో ఏ సంస్థకి అవార్డు లభించింది? ఆన్సర్ ఆప్షన్ 3 TVS మోటార్స్. నెక్స్ట్ వన్, భారత్
మొదటిసారిగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన 4G లేదా 5G సెమీ కండక్టర్ చిప్స్ను ప్రారంభించిన కంపెనీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 సిగ్నల్ చిప్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లోని ఏ నదీ పరివాహక ప్రాంతానికి చెందిన శాస్త్రవేత్త మిథేన్ హైడ్రేట్ను కనుగొన్నారు? ఆన్సర్ ఆప్షన్ 1 కృష్ణా గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో. ఓకేనా, ఏ ప్రాంతానికి చెందినటువంటి శాస్త్రవేత్త మిథేన్ హైడ్రేట్ను కనుగొన్నారు అంటే ఏ ప్రాంతంలో, శాస్త్రవేత్త పేరు కాదు ఇక్కడ ఇంపార్టెంట్, ఏ ప్రాంతంలో కనుగొన్నారు అంటే కృష్ణా గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో. నెక్స్ట్ వన్, ట్రాన్స్ కేథెటర్ ఆర్టిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ను ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రారంభించిన మొదటి రాష్ట్రము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 తమిళనాడు రాష్ట్రము. నెక్స్ట్ వన్, శక్తికాంత దాస్ రాజీనామా చేయడంతో 15వ ఆర్థిక సంఘము కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 1 అజయ్ నారాయణన్ జా. నెక్స్ట్ వన్, రిపబ్లిక్ ఆఫ్ సెనెగల్ పశ్చిమాఫ్రికా దేశంలో ఉంది ఇది. రిపబ్లిక్ ఆఫ్ సెనెగల్ దేశ ప్రస్తుత అధ్యక్షులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 మాకీ సాల్. నెక్స్ట్ వన్, ప్రస్తుత జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 2 కౌశలేంద్ర సింగ్ పటేల్. నెక్స్ట్ వన్, ప్రస్తుత భారత జాతీయ ప్రాచీన పత్ర భాండాగారం డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారు? ఆన్సర్ ఆప్షన్ 3 వెంకట రమేష్ బాబు. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వరల్డ్ కప్ 2019 పోటీలు ఇటీవల ఎక్కడ జరిగాయి? ఆన్సర్ ఆప్షన్ 4 న్యూఢిల్లీ భారతదేశం. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ క్రికెట్లో 500 సిక్సర్లు కొట్టిన తొలి ఆటగారిగా ఎవరు రికార్డుకెక్కారు? ఆన్సర్ ఆప్షన్ 2 క్రిస్ గేల్. నెక్స్ట్ వన్, వరల్డ్ క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్స్ 2021కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ఆస్ట్రేలియా. నెక్స్ట్ వన్, ఇటీవల బెంగళూరులో జరిగిన 2020 ఐ మ్యాచ్లో 50 సిక్సర్లను చేరుకోవడంతో అంతర్జాతీయ క్రికెట్లో 350 సిక్సర్లు కొట్టిన తొలి భారతీయ క్రికెటర్గా రికార్డు సాధించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 ఎంఎస్ ధోని, మహేంద్ర సింగ్ ధోని. నెక్స్ట్ వన్, బ్రిటన్ అత్యున్నత పురస్కారమైన నైట్వుడ్ను అందుకున్న ఇంగ్లాండ్ క్రికెటర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 అలెస్టర్ కుక్. నెక్స్ట్ వన్, 2019 మార్చి 3న జరిగిన ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం నినాదం ఏంటి? థీమ్ లైన్. ఆన్సర్ ఆప్షన్ 4 నీటి దిగువన జీవితం, భూమి కోసం ప్రజల కోసం. నెక్స్ట్ వన్, ప్రపంచ లైంగిక దోపిడీ వ్యతిరేక పోరాట దినము ఎప్పుడు జరుపుకుంటాము? ఆన్సర్ ఆప్షన్ 4 మార్చ్ 4వ తేదీన. నెక్స్ట్ వన్, హురూన్ రీసెర్చ్ 10 బిలియనీర్లతో రూపొందించిన జాబితాలో చోటు సంపాదించుకున్న భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 ముఖేష్ అంబానీ. నెక్స్ట్ వన్, ప్రపంచ QS ర్యాంకింగ్స్లో స్థానం పొందిన భారత ప్రైవేట్ యూనివర్సిటీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ చివరిది, జాతీయ స్టెమ్ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథ్స్ జాతీయ స్టెమ్ ఎడ్యుకేషన్ అవార్డ్ 2019 ఇటీవల ఎవరికి దక్కింది? ఆన్సర్ ఆప్షన్ 4 కావ్య కొప్పారపు అనేటువంటి ఒక విద్యార్థికి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ చేయొద్దు. మనం జనవరి కంప్లీట్ చేసాము, వీక్లీ టాప్ బిట్స్ని జనవరి, ఫిబ్రవరి అండ్ మార్చి కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మార్చిలో కూడా అన్ని వీక్స్కి సంబంధించినటువంటి వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ చేయొద్దు. అంతేకాకుండా మన ప్లేలిస్ట్లో కనుక చూసినట్లయితే మన ఛానల్స్లో ప్రతి చాప్టర్కి, ప్రతి టాపిక్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా చాలా డెప్త్గా గ్రూప్ 1, గ్రూప్ 2 లెవెల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాటిని కూడా చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.